మై డియర్ దొంగ 1 అవర్ 43 మినిట్స్ రన్ టైమ్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ గా ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ కామెడీ డ్రామా అనొచ్చు. ఇంకా మూవీ చూసాక నాకైతే జస్ట్ 1 టైం వాచబుల్ అనిపించింది. మూవీ ప్లాట్ లోకి వెళ్తే సుజాత అనే అమ్మాయి తన రిలేషన్షిప్ లో అండ్ లైఫ్ లో అందరూ తనని ఇగ్నోర్ చేస్తున్నారనే ఫీల్ లో ఉంటుంది. అదే టైంలో తన ఇంట్లోకి ఒక దొంగ అభినవ్ ఎంటర్ అవుతాడు. అభినవ్ తన ఇంట్లోకి ఎందుకు దొంగతనానికి వెళ్ళాడు, వెళ్ళాక అక్కడ ఏమైంది, ఒక దొంగ వల్ల సుజాత లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 మినిట్స్ కొంచెం స్లో పేస్ లో ఉంటుంది. బట్ ఆఫ్టర్ అభినవ్ దొంగగా ఎంటర్ అయ్యాక మూవీ పికప్ అవుతుంది. తన ఇంట్లో అభినవ్ అండ్ సుజాత మధ్య వచ్చే కన్వర్సేషన్స్ అన్ని బాగున్నాయి. సుజాతగా యాక్ట్ చేసిన శాలిని ఈ మూవీకి రైటర్ కూడా అంట. బట్ రైటర్ కన్నా యాక్టర్ గా నీట్ గా యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. సిచ్యువేషన్ కామెడీలో వచ్చే హ్యూమర్ మూవీ ఇనీషియల్ ఫేస్ లో బాగానే వర్కౌట్ అయింది. సుజాత బాయ్ ఫ్రెండ్ రోల్ లో యాక్ట్ చేసిన నిఖిల్ క్యారెక్టర్ కూడా బాగుంది. మోడర్న్ డే లైఫ్ లో రిలేషన్షిప్స్ మధ్య వచ్చే ఇష్యూస్ ని లైట్ హార్టెడ్ వేలో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకి వెంకీ మామ రాజా మూవీ గుర్తొస్తుంది. కంపారిజన్ లేదు కానీ ప్లాట్ ఇనిషియల్ గా సేమ్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ మూవీ ఇస్ నో వే కంపారబుల్ టు క్లాసిక్ రాజా అనుకోండి. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే కామెడీ ఎక్కడ ఫోర్స్డ్ గా ఉండదు. నేచురల్ గా సిచ్యువేషన్స్ నుండి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ప్రణీత్ హనుమంత్ షార్ట్ కెమియో కూడా ఉంది ఈ మూవీలో. మూవీ లాటర్ హాఫ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది స్లో అవుతుంది. రన్ టైం 2 అవర్స్ కన్నా తక్కువే ఉన్నా కూడా కొంచెం బోర్ ఫీల్ వచ్చింది నాకైతే. లాస్ట్ కి ఏమవుతుందో ఈజీగా తెలిసిపోయేలా ప్రెడిక్టబుల్ వేలో డీల్ చేశారు. ఇంకా కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ సుజాత అండ్ అభినవ్ మధ్య పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న హ్యూమర్ లేటర్ హాఫ్ లో ఎక్కడ కనిపించలేదు. ఆ పోలీస్ స్టేషన్ సీన్ అయితే చాలా పూర్ వేలో డిజైన్ చేశారు. క్లైమాక్స్ లైట్ హార్టెడ్ వేలో ఎండ్ చేశారు. మూవీలో కోర్ పాయింట్ కి ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వల్ల నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవ్వలేకపోయిందని నా ఫీలింగ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ అభినవ్ బానే చేశారు. కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్ బాగున్నాయి. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ సుజాత క్యారెక్టరే. తను రైటర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంకా తన లవర్ క్యారెక్టర్ చేసిన నిఖిల్ కూడా బానే చేశాడు. అజయ్ అర్సద బీజిఎం ఈజ్ ఓకే. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. డైరెక్షన్ పర్లేదు. ఫైనల్ గా మూవీ నాకైతే జస్ట్ ఓకే వాచ్ అనిపించింది. శాలిని అండ్ అభినవ్ మధ్య వచ్చే సీన్స్ కోసం ఈజీగా ఒకసారి చూసేయచ్చు. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.